క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరొక చక్కని పాఠంతో ఈరోజు మనం దేవుని వాక్యమును నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలను మనం చూస్తున్నప్పుడు పరలోకమందున దేవుడు ఎంత గొప్ప నిర్ణయాలను, చక్కని ఆలోచనలను కలిగి ఉంటాడో మనకు అర్థమవుతుంది. కనుక అలాంటి ఒకానొక సందర్భాన్ని ఈరోజు మీకు వివరించి దేవుని యొక్క నిర్ణయం ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ముందుగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూడగలిగితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రియులారా, దేవుని ఆలోచనలు, ఆయన నిర్ణయాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఒక కార్యసిద్ధి నిమిత్తము ఆయన నిర్ణయిస్తాడు. ఆయన తన నోట నుండి ఒక మాట పలికాడంటే ఆ మాట నిష్ఫలముగా తిరిగి ఆయన యొద్దకు రాదు. అంటే నెరవేర్చగలిగిన మాటలు పలికేవాడే పరలోకమందున్న దేవుడు. నెరవేర్చగలిగిన మాటలు. ఇంతకీ దేనిని నెరవేరుస్తాయి? దేవుని యొక్క మాటలు మనుషుల రక్షణను నెరవేరుస్తాయి, న్యాయమును నెరవేరుస్తాయి, సత్యమును నెరవేరుస్తాయి, ధర్మమును నెరవేరుస్తాయి. అందుకే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. అప్పుడప్పుడు భూమి మీద మనుషులుగా మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా కనిపిస్తూ ఉంటాయి, బలహీనమైన నిర్ణయాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని నిర్ణయం అయితే అది సంచలనాత్మకమైన నిర్ణయం. అది మనుషులను రక్షించే నిర్ణయం, మనుషులను రక్షించే నిర్ణయం. అందుకే ఈ వాక్య భాగంలో ఆయన వ్రాయించిన మాటలలో పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా తలంపులు చాలా ఉన్నతమైనవి, నా మార్గములు చాలా ఉన్నతమైనవి. మీ తలంపులకు, మీ మార్గములకు, నా తలంపులను, నా మార్గములను మీరు అంచనా వేస్తే భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతముగా నా తలంపులు, నా మార్గములు ఉంటాయని ఆయన వ్రాయించాడు. అలాగే ఆయన యొక్క నిర్ణయములు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? హిమము, వర్షము భూమి మీద పడిన తర్వాత అది తిరిగి మరలా నిష్ఫలముగా వెనక్కి వెళ్ళిపోకుండా భూమి మీద ఉన్న పంటనంతటిని తడిపి ఫలమునిచ్చేదిగా ఎలా ఉంటుందో, దేవుని మాట కూడా ఆయన సన్నిధి నుండి బయలుదేరిన తర్వాత, దేవుని నిర్ణయం కూడా ఆయన సముఖము నుండి బయలుదేరిన తర్వాత మనుషులకు అది గొప్ప భాగ్యమునిచ్చేదిగా, మనుషులను రక్షించేదిగా, నిత్య జీవార్థమైనదిగా ఉంటుంది అని ఆయన తెలియజేస్తున్నాడు. చూసారా? చక్కగా ఆ మాటలను మీరు అర్థం చేసుకోవాలి. 11వ వచనాన్ని మరలా మీరు ఒకసారి చూడండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. అంటే దేవుని మాట నిష్ఫలముగా ఆయన యొద్దకు తిరిగి వెళ్ళదు. భూమి మీద ఆయన యొక్క కార్యమును నెరవేర్చుతుంది, ఆయన అభీష్టమును సఫలము చేస్తుంది. అలా ఆయన తీసుకునే నిర్ణయాలలో, ఆయన పలికిన మాటలలో ఒకానొక సందర్భాన్ని ఈ పాఠంలో మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుల యొక్క పతనం మనకు కనిపిస్తుంది. ఆదాము హవ్వలు దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలమును తిన్నట్టుగా ఆజ్ఞాతిక్రమము అక్కడ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఏదెను వనము నుండి ఆదాము హవ్వలు శపింపబడి వెళ్ళగొట్టబడ్డారు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తిని దేవుని మాటకు అవిధేయులై వారు దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. అప్పుడు దేవుడు మానవుల రక్షణార్థమై ఒక మాటను ప్రయోగిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నుండి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం
బయటకు బయలుదేరింది. ఏంటా నిర్ణయం? దేవుడు తీసుకున్న ఆ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఏంటి? ఎవ్వరూ ఊహించని రీతిలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? మానవ తలంపులు కాదు, దేవుని తలంపులుగా, మనిషి మార్గము కాదు, దేవుని మార్గముగా ఆయన ఆనాడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ఈరోజు పాఠ్యాంశంగా మనం నేర్చుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాటలో దేవుడు తీసుకున్నటువంటి ఒక చక్కని నిర్ణయం కనిపిస్తుంది. దేవుడు తీసుకున్న ఒక చక్కని నిర్ణయం. ఈ నిర్ణయం ఒక యుద్ధాన్ని చూపిస్తుంది, ఒక వైరము, ఒక యుద్ధము ఆ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎవరికి ఎవరికి మధ్య వైరము, ఎవరికి ఎవరికి మధ్య యుద్ధము. ఎప్పుడు ప్రారంభమైన యుద్ధము? మానవుడు ఆజ్ఞాతిక్రమమును జరిగించినప్పుడు, దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడుచున్నప్పుడు, దేవుని దగ్గర నుండి వెలువడిన ఒక నిర్ణయంలో ఈ యుద్ధం ఉంది. అప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైంది, వైరం ప్రారంభమైంది. ఎవరికెవరికి మధ్య ఈ వైరం? దేవుడు ఒక చక్కని నిర్ణయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ నిర్ణయంలో ఉన్న ఈ వైరము, యుద్ధము ఎవరెవరికి మధ్య అనగానే ఒక స్త్రీకి, ఒక దుష్ట శక్తికి, ఒక స్త్రీకి, ఒక దుష్ట శక్తికి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. చూసారా? ఈ మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి, మాటల యొక్క గూఢార్థమును తెలుసుకోవాలి. దేవుని సన్నిధి నుండి, ఆయన మనస్సులో నుండి బయలుదేరినటువంటి చక్కని నిర్ణయం. ఈ నిర్ణయం దేవుడు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమా? ఈ నిర్ణయం దేవుడు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమా? ఈ నిర్ణయంలో రక్షణ ఉందా? ఈ నిర్ణయంలో న్యాయం ఉందా అని మీరు ఆలోచిస్తే అవును, తప్పకుండా. దేవుని నోట నుండి పలుకుబడిన మాటలు ఆయన దగ్గరకు మరలా ఎలా వెళ్తాయి? ఫలమును తీసుకుని వెళ్తాయి, నిష్ఫలముగా తిరిగి ఆయన సన్నిధికి చేరవు. ఏం చెబుతున్నాడు ఆయన? ఒక స్త్రీకి, స్త్రీ సంతానమునకు, ఒక దుష్టశక్తికి, దుష్టశక్తి యొక్క సంతానమునకు వైరము కలుగుతుంది, మధ్యలో యుద్ధం కలుగుతుంది. ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది? ఈ యుద్ధం ఎలా ఉంటుంది అనగానే స్త్రీ మరియు స్త్రీ సంతానము దుష్టుని, దుష్ట సంతానమును తల మీద కొడతారు. అలాగే దుష్టుడు, దుష్టుని సంతానము, మరి ప్రత్యర్థి పోటీ చేయాలి కదా, యుద్ధం ఉండాలి కదా. స్త్రీని, స్త్రీ సంతానమును ఎక్కడ కొడతారు? మడిమ మీద కొడతారు, మడిమ మీద కొడతారు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ మాటల యొక్క పరమార్థాన్ని దేవుని గ్రంథంలో మనం ఇంకా అనేక భాగాలలోనికి వెళ్ళి తెలుసుకోవటానికి ప్రయత్నించి, పరమతండ్రి యొక్క మనస్సును గ్రహించి, ఆయన తలంపులను మనం తెలుసుకొని ఆయన మార్గంలో ప్రయాణించటానికి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, నాటి సందర్భంలో అనగా ఏదైనా వనం నాటి సందర్భంలో అపవాది అయిన వాడు ఒక సర్పము రూపంలో ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళాడు. వీరిలో ఆదామును వాడు మోసపరచలేదు, మోసపరచలేకపోయాడు. కానీ హవ్వను వాడు మోసగించాడు, హవ్వను మోసగించాడు. కుయుక్తి కలిగినటువంటి ఒక సర్పము ఆకారంలోనికి వెళ్ళిన దుష్టశక్తి హవ్వను మోసగించినట్టుగా వ్రాయబడింది. ఇది చరిత్ర. ఒక్కసారి ఆ మాటను మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అపొస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. సర్పములోనికి వెళ్ళిన అపవాది చేత మోసపరచబడినది హవ్వ, స్త్రీ.
ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడింది. ఈ విధంగా పాపపు ప్రవేశము భూమి మీద మనుషులలో జరిగింది. పాపము ఈ విధంగా ప్రవేశించింది, ఈ విధంగా ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయం ఆయన సన్నిధిలో నుండి బయలుదేరింది. ఏంటా నిర్ణయం? నేను భూమి మీద వైరము కలుగు చేయాలనుకుంటున్నాను. ఏ అపవాదైతే ఏ స్త్రీనైతే మోసగించిందో అదే స్త్రీ చేత, ఆమె సంతానము చేత ఆ అపవాదిని నేను జయించాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో గెలుపొందేలా చేయాలనుకుంటున్నాను. వాడు కుయుక్తి చేత మోసగించాడు, వీరు దేవుని వాక్యము చేత జయించాలి. ఇది సాధ్యమేనా? అసలు మానవ తలంపులకు ఇటువంటి ఆలోచన అందుతుందా? మానవ తలంపులకు ఇటువంటి ఆలోచన అందుతుందా? చూడండి, దేవుని నిర్ణయం ఎంత గొప్పగా ఉందో, దేవుని ఆలోచన ఎంత గాంభీర్యంగా ఉందో చూడండి. ఆయన తీసుకున్నటువంటి చక్కని నిర్ణయం, నీకు స్త్రీకి, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేసేదను అంటే యుద్ధం కలుగు చేస్తాను. నీవు చేసిన ఈ మోసం కుయుక్తితో కూడిన మోసం. నీవు హవ్వను, ఆ తర్వాత ఆదామును మోసపరిచిన విధానం కుయుక్తితో కూడినటువంటి విధానం. తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది ప్రయోగించి హవ్వను మోసగించింది. ఆ తర్వాత హవ్వ ద్వారా ఆదాము కూడా మోసంలో పడిపోయాడు. పాపమును వారు జరిగించి దేవునికి దూరం అయిపోయారు. అయితే దేవుడు మరలా వీరి చేత అపవాదిని ఓడించాలనుకున్నప్పుడు మోసము చేత ఓడించాలనుకోలేదు, కుయుక్తి చేత ఓడించాలనుకోలేదు. దేవుని మాటల చేత ఓడించాలనుకున్నాడు, దేవుని వాక్యం చేత ఓడించాలనుకున్నాడు, సత్యము చేత ఓడించాలనుకున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యంతో వీరు నీతో యుద్ధం చేస్తారు, వీరికి నీకు వైరం కలుగుతుంది. దేవుని వాక్యం ఉంటేనే వీరికి నీకు వైరం కలుగుతుంది. దేవుని వాక్యం లేని పక్షంలో వారు నీవారే. భూమి మీద నా పిల్లలుగా బయలుదేరిన వారు నీ సంతానమే. దేవుని వాక్యమును ఎవరైతే కలిగి ఉంటారో వారు స్త్రీ సంతానం, వారు నా పిల్లలు, వారు నా కొరకు బ్రతికేవారు, వారు నా తరఫున నీతో యుద్ధం చేసేవారు అని అపవాదితో ఆ రోజు దేవుడు ఈ మాటలను ప్రయోగించాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ యుద్ధంలో ఈ పోటీ ఎలా ఉంటుంది? దేవుని వాక్యంతో వీరు పోటీ పడతారు, కుయుక్తితో నీవు పోటీ పడతావు. కుయుక్తితో నీవు పోటీ పడుతున్నప్పుడు వారిని నీవు ఎక్కడ కొడతావు? మడిమ మీద కొడతావు. అంటే శరీరంలో దిగువన ఉన్నటువంటి భాగం, చివరన ఉన్నటువంటి భాగం. శరీరంలో చిట్ట చివర ఉన్నటువంటి భాగం ఏది? మన పాదములు, మన మడిమే. నీవు వీరితో యుద్ధం చేస్తున్నప్పుడు, కుయుక్తితో మోసంతో నీవు మనుషులతో యుద్ధం చేస్తున్నప్పుడు, అనగా దేవుని పిల్లలతో యుద్ధం చేస్తున్నప్పుడు వారిని నీవు మడిమ మీద కొడతావు. అటువంటి పరిస్థితులలో వారు జాగ్రత్త పడాలి. నీ మోసమునకు వారు బలైపోకుండా వారి మడిమెలను వారు కాపాడుకోవాలి. ఎందుకంటే నీవు కొట్టగలిగిన దెబ్బ ఎక్కడ కొట్టగలవు? మడిమ మీద కొట్టగలవు, అంతే. అపవాది దేవుని పిల్లలను ఒకవేళ దెబ్బ కొట్టాలనుకుంటే, యుద్ధంలో వారిని ఒకవేళ ప్రతిఘటించాలి అనుకుంటే ఎక్కడ దెబ్బ కొట్టగలదు? మడిమ మీద కొట్టగలదు. అంతవరకే ఇచ్చాడు దేవుడు, దానికి అనుమతిని అంతవరకే ఇచ్చాడు. ఇక దేవుని వాక్యము, సత్యము, దేవుని జ్ఞానము, దేవుడు అనుగ్రహించిన బుద్ధి, దేవుని సహాయము చేత యుద్ధాన్ని చేసేటువంటి దేవుని పిల్లలు అపవాదిని ఎక్కడ కొడతారు? దాని తల మీద కొడతారు. అంటే దేవుని వాక్యంతో దేవుని పిల్లలు అపవాదితో చేసేటువంటి యుద్ధంలో పైచేయి ఎవరిదో చూడండి, గొప్పదైనటువంటి శక్తి ఎవరికుందో చూడండి. దేవుని కుమారులకు మాత్రమే ఉంది, దేవుని పిల్లలకు మాత్రమే ఉంది. అనగా అక్కడ వ్రాయబడిన స్త్రీ సంతానానికి మాత్రమే ఉంది.
వీరు నిన్ను తల మీద కొడతారు, నీవు వారిని మడిమ మీద కొట్టగలవు. వారు జాగ్రత్త పడితే నీవు మడిమ మీద కూడా కొట్టలేవు, కానీ నీవు జాగ్రత్త పడలేనంతగా వారు నిన్ను తల మీద కొడతారు. ఇది దేవుడు ఆనాడు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం దేవుడు నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అమలు చేసేవారెవరు? అమలు చేసేవారెవరు? దేవుని కుమారులు మాత్రమే. స్త్రీ సంతానముగా భూమి మీద బ్రతికిన వారు మాత్రమే. దేవుని ఇష్టాన్ని నెరవేర్చువారు మాత్రమే ఆయన నిర్ణయాన్ని గౌరవించి, ఆయన నిర్ణయానికి కట్టుబడి, ఆయన మాటలను ఫలవంతమైనవిగా మరలా ఆయన యొద్దకు మరలేలా చేస్తారు. ఆయన మాటలను రక్షణార్థమైనవిగా భూమి మీద ప్రతిఫలించేలా వారు మాత్రమే చేయగలరు. మిగిలిన వారంతా ఆయన మాటలను నిరాకరించి అపవాది సంతానముగా, దుష్ట సంతానముగా వారు మారిపోతారు. ప్రియులారా, బాగా ఆలోచన చేయండి. దేవుని మాటలను చక్కగా అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. నాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం, దేవుడు విధించినటువంటి ఈ నిర్ణయం నేటికి కూడా సర్పం విషయంలో అమలవుతుందా లేదా? సర్పం విషయంలో అమలవుతుందా లేదా? ఎందుకంటే సర్పంలోనే ఎందుకు అమలవుతుంది? సర్పం విషయంలోనే ఎందుకు అమలవుతుంది? ఎందుకంటే ఆనాడు ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టుగా మనకు చరిత్ర చెబుతోంది, దేవుని గ్రంథంలో రాయబడింది. అపవాది ఈ భూమి మీద యుక్తి కలిగిన జీవులలో దేనిని ఎన్నుకుంది? సర్పమును ఎన్నుకుంది. సర్పము ద్వారా నేను హవ్వ దగ్గరకు వెళ్ళాలి, హవ్వ దగ్గరకు నేను వెళ్ళి హవ్వను మోసగించాలి అని భావించింది. కనుక నేటికి కూడా దేవుని వాక్యం ప్రకృతిలో ఉన్న జీవరాశులలో సర్పం విషయంలో ఎలా నెరవేరుతుందో మీరు ఆలోచన చేయగలిగితే, మానవులలో కూడా ఈ ప్రక్రియ నెరవేరాలని దేవుడు కోరుకున్న ఆ నిర్ణయం అమలు జరగాలని మనం కూడా ఆలోచించగలిగే అవకాశం ఉంటుంది. దానిని అమలు చేయాలనే ఆలోచన మనకు కలుగుతుంది. సర్పం విషయంలో నెరవేరుతుందా? పాము విషయంలో నెరవేరుతుందా? పాము మనిషిని ఎక్కడ కాటు వేయగలదు చెప్పండి? సహజంగా, సామాన్యంగా ప్రతి ఒక్కరికి పాము ఎక్కడ కాటు వేస్తుందో చూడండి. పాదముల మీద, మడిమ మీద. ఎందుకంటే అది తన కడుపుతో పాకుతుంది. దానికి మిగిలిన జీవరాశుల వలె రెక్కలు కానీ, మిగిలిన జీవరాశుల వలె కాళ్ళు చేతులు కానీ కనిపించడం లేదు. అది తన కడుపుతో పాకుతుంది. కనుక నేలకు పరిమితం అయిపోయింది, భూమికి పరిమితం అయిపోయింది, క్రింద స్థాయికి పరిమితం అయిపోయింది. ఒక మనిషిని అది కాటు వేయాలనుకుంటే మనిషిలో దానికి దొరికే అవయవం ఏది అనగానే మడిమ మాత్రమే. దిగువ స్థానంలో ఉన్నటువంటి మడిమ మాత్రమే, పాదముల దగ్గర ఉన్నటువంటి మడిమ మాత్రమే. ఆ మడిమ దగ్గర మాత్రమే అది కాటు వేయగలదు. కానీ మనిషి సర్పమును ఎలా చంపాలనుకుంటాడు? తోక మీద కొట్టి చంపాలనుకోడు, నడుము మీద కొట్టి చంపాలనుకోడు, ఎక్కడో ఒక చోట చిన్న గాయాన్ని ఏర్పరిచి చంపాలనుకోడు. సూటిగా, సరిగ్గా దేవుని వాక్యం తెలియని వారు కూడా, దేవుని వాక్యం పరిచయం లేని వారు కూడా, ఈరోజు లౌకికంగా లోకంలో బ్రతుకుతున్న వారు కూడా పామును చంపాలనుకుంటే ఎక్కడ కొట్టి చంపుతారు చెప్పండి? పాము తల మీద కొట్టి చంపుతారు. ఎందుకంటే తల మీద కొడితే తప్ప అది చావదని లౌకికంగా మనిషికి అర్థమైపోయింది. అయితే దైవికంగా నీవు అర్థం చేసుకోవాల్సింది చాలా చక్కని రహస్యం ఉంది, దేవుని నిర్ణయం ఉంది. ఇది నీవు అర్థం చేసుకోవాలి. ఇదే రక్షణార్థమైనది. లోకపరంగా నీకు ప్రాణహాని జరుగుతుందని నీ మడిమ మీద కొట్టే ఒక పామును నీవు తల మీద కొడుతున్నావు. ఆత్మ సంబంధంగా నీవు నరకాగ్నికి వెళ్ళిపోకుండా ఉండాలంటే దుష్టుని నీవు తల మీద కొట్టాలి. వాడు నిన్ను మడిమ మీద కొట్టడానికి అవకాశం ఉంది. నీ మడిమెను నీవు కాపాడుకుంటూ దుష్టుని నీవు అంతమొందించాలన్నదే దేవుని సంకల్పం. ఇదే దేవుని నిర్ణయం. ఒక గొప్ప నిర్ణయంతో దేవుడు ఆనాడు ఈ మాటలను మన కొరకు వ్రాయించాడు. ఆయన కొరకు బ్రతకాలనే ఆలోచన ఉందా? స్త్రీ సంతానముగా ఆయన దృష్టికి కనిపించాలనే ఆలోచన మీకుందా? అయితే దుష్టునితో యుద్ధం చేయాలనే ఆలోచన మీకు రావాలి. వాడు మిమ్మును మడిమ మీద కొట్టగలడు, మీరు వాడిని తల మీద కొట్టగలరు. మీరు వాడిని భూమి మీద మీ కంటికి కనిపించకుండా అంతమొందించగలరు. అంత శక్తి
మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు స్త్రీ సంతానం అయితే అంత గొప్ప వైరములో మీరు గెలుపొందుతారనేటువంటి ఆలోచన మీకు కలిగితే తప్పకుండా ఆయన మాటలను మీరు స్వీకరిస్తారు. ఆ యుద్ధంలో మీరు గెలుపొందుతారు. దేవుడు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి ఆనాడు అపవాది ఆదామును మోసపరచకుండా హవ్వను మోసగించి, హవ్వ ద్వారా హవ్వను బట్టి ఆదామును మోసగించింది. ఎంత కుయుక్తి, ఎంత మోసం! ఎక్కువ బలహీనమైన ఘటమని తెలిసి ఆనాడు స్త్రీని అపవాది మోసగించింది కనుక దేవుడు కూడా స్త్రీ ద్వారానే స్త్రీయందు పుట్టిన వారి ద్వారానే నిన్ను జయిస్తాను, నీ మీద గెలుపు సాధిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకీ స్త్రీ పురుషులలో స్త్రీ బలహీనమైన ఘటమేనా? అవును. వ్రాయబడిన మాటను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలను గూర్చి ఏమని వ్రాయబడింది? ఎక్కువ బలహీనమైన ఘటము అని వ్రాయబడింది. అంటే శరీరమును బట్టి వీరు బలహీనులు, ఎక్కువ బలహీనులు. శరీరమును బట్టి ఎక్కువ బలహీనులైనటువంటి వీరిని ఆనాడు అపవాది సర్పము ద్వారా మోసగించింది, హవ్వను మోసగించింది. కనుక ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి నీవు ఏ స్త్రీనైతే మోసగించావో ఆ స్త్రీనే దేవుని వాక్యము చేత నేను బలపరిచి నిన్ను జయిస్తానంటున్నాడు దేవుడు. అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును లోకంలోనికి పంపించటానికి ఆయన ఎన్నుకున్నదెవరిని? మరియను, దయాప్రాప్తురాలైన మరియను, పరిశుద్ధముగా జీవిస్తున్న మరియను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. అలాగని స్త్రీలంతా ఈ దేవుని నిర్ణయమును తెలుసుకొని దేవుని కొరకు వీరోచితముగా బ్రతికేటువంటి వారిని మనం చెప్పలేం. ఎందుకంటే యెజెబెలు వంటి స్త్రీలు కూడా దైవ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. ప్రవక్తలను సంహరించినటువంటి యెజెబెలు వంటి స్త్రీలు కూడా దైవ గ్రంథంలో వ్రాయబడ్డారు. అయితే దేవుని కొరకు నిలిచి దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని వాక్యమును వారి జీవితములలో పాటించి ఆ వాక్యము ద్వారా పొందిన బలము చేత అపవాదిని జయించినటువంటి స్త్రీలు కూడా దైవ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లోకమందున్న మనుషులందరికీ రక్షణ ప్రకటించి, ఎందరైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి ఆయనను పోలి ఆయనను ధరించుకొని భూమి మీద జీవిస్తారో అట్టివారందరి చేత అపవాదిని ఓడించాలనే ఆలోచన, ప్రణాళిక, నిర్ణయం పరలోకమందున దేవునికి ఉంది. చాలా కాలానికి పూర్వమే దేవుడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే స్త్రీకి పుట్టిన సంతానము ద్వారా అపవాదిని, వాడి సంతానమును నేను ఓడిస్తాను, జయిస్తాను అని తెలియజేశాడు. ప్రియులారా, ఆ స్త్రీ అందే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించాడు. యేసుక్రీస్తు యొక్క జననంలో స్త్రీ పాత్రే మనకు కనిపిస్తుంది, పురుషుని పాత్ర అక్కడ లేదు. కన్యక అయిన మరియ యొక్క పాత్ర మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో మనకు కనిపిస్తుంది తప్ప ప్రధానము చేయబడినటువంటి యోసేపు పాత్ర అక్కడ మనకు కనిపించడం లేదు. కేవలం ఆయన భర్తగా ఎంచబడినవాడు మాత్రమే, యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఎంచబడినవాడు మాత్రమే. కనుక యేసుక్రీస్తు వారు కన్య అయిన మరియ ద్వారా లోకానికి వచ్చారు. గలతీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుడు తీసుకున్న నిర్ణయం భూమి మీద అమలవ్వటానికి కాలం పరిపూర్ణమైంది.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీయందు పుట్టి భూమి మీద యేసుక్రీస్తుగా కనిపిస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడినవాడుగా కనిపిస్తున్నాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడుగా కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు స్త్రీయందు పుట్టడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. ప్రధానమైనటువంటి కారణం. స్త్రీ సంతానము అనగానే స్త్రీ నుండి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క సంతానము. యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారుగా భూమి మీద ఎందరైతే ఉంటారో వారంతా ఆయన వారు, ఆయన సంతానముగా పరిగణింపబడిన వారు. వీరే అపవాదితో యుద్ధం చేయాలి. వీరే దుష్టునితో యుద్ధం చేయాలి. వీరే వాడి తల మీద కొట్టాలి. వీరిని వాడు మడిమ మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వీరు ఆ ప్రయత్నం నుండి కాపాడుకుంటూ, వారి మడిమెలను కాపాడుకుంటూ, వాడు యుద్ధానికి వస్తున్నప్పుడు వాడి తల మీద కొట్టాలి, వాడిని తల మీద కొట్టాలి. దేవుడు తీసుకున్న ఈ నిర్ణయం మనలో అమలు కావాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం, మనం గొప్పవారం అవుతాం. ప్రియులారా, మనలో నెరవేరడానికి ఆ వాక్యం ఎదురు చూస్తుంది. మనము ఆ వాక్యమును నెరవేర్చుకోవటానికి ఆశపడుతున్నామా లేదా? స్త్రీ సంతానముగా పరిగణింపబడి దేవుని చిత్తమును నెరవేర్చి అపవాదిని ఓడించటానికి మనం సిద్ధపడుతున్నామా లేదా? దేవుని వాక్యం అయితే సిద్ధంగా ఉంది. ఆయన తలంపులు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో కనిపిస్తున్నాయి కదా. ఆయన మార్గములు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తున్నాయి కదా. మరి మన తలంపులను, మన మార్గములను కూడా దేవునికి అనుకూలముగా, దేవుని వాక్యమునకు అనుకూలముగా మనం మలుచుకుంటే మనం నిత్యరాజ్యానికి వెళతాం కదా. దుష్టుని సంబంధులుగా బ్రతికితే భూమి మీదే ఈ లోకమునే కోరుకొని పాతాళానికి జారిపోతాం కదా. కనుక దేవుడు వ్రాయించిన ఈ మాటలను బట్టి దేవుని తరఫున చక్కని యుద్ధం చేసే యుద్ధవీరులుగా మనం ఉండాలి. ఆనాడు దేవుడు పలికిన ఆ మాట, దేవుడు తీసుకున్న ఆ నిర్ణయం మనలో అమలు కావటానికి ఆ మాటలు ఎదురు చూస్తున్నాయి. మనమే తగిన నిర్ణయం తీసుకొని ఆ మాటలను మనలో నెరవేర్చుకోవాలి. యేసుక్రీస్తు స్త్రీయందు పుట్టినవాడు. యేసుక్రీస్తును ధరించుకున్నవారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు, యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించిన వారంతా కూడా స్త్రీ సంతానముగా పరిగణింపబడతారు. మొదట మనం నేర్చుకున్నట్టుగా అసలు ప్రారంభంలో అపవాది అయిన వాడు స్త్రీనే ఎందుకు గురి చూశాడు? స్త్రీనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆదామును మొదట ఎందుకు మోసపరచలేదు? ఆదాము స్త్రీతో పోల్చినప్పుడు కాస్త బలవంతుడు. అయితే స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటము. అందుకే స్త్రీని వాడు ఎన్నుకున్నాడు. స్త్రీని వాడు పాపములో పడవేశాడు. ఆజ్ఞాతిక్రమం జరిగించేటట్టుగా, దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలమును తినేటట్టుగా వాడు ప్రేరేపించాడు. చాలామంది ఇక్కడ చాలా తప్పుడు ఆలోచనతో ఉంటారు. దేవుని వాక్యం అర్థం కాక చాలామంది ఇక్కడ తప్పుడు ఆలోచనతో ఉంటారు. ఏంటో తప్పుడు ఆలోచన అంటే, అపవాది సర్పము ద్వారా హవ్వను మోసగించాడు కదా. హవ్వ ఏ విధంగా మోసగింపబడింది? హవ్వ చేసిన పాపం ఏంటి? దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలమును తినుట మాత్రమే హవ్వ చేసిన పాపము. చాలామంది తప్పుగా ఆలోచన చేస్తూ తప్పుడు బోధలను విని తప్పుగా దేవుని వాక్యమును అన్వయించుకొని వారు తప్పుడు ఆలోచనలతో ఉంటున్నారు. ఏ విషయంలో అంటే, అపవాదితో హవ్వ లైంగిక సంబంధాన్ని కలిగి ఉంది అని అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వారు అలా మాట్లాడటానికి, వారు అలాంటి ఆలోచన కలిగి ఉండటానికి లేఖనాలలో వారు పొరబడినటువంటి వచనం ఏంటంటే సర్ప సంతానము అనేటువంటి మాట. ఇక్కడ సంతానము అనగానే గర్భంలో నుండి పుట్టిన వారము అని కాదు, వెంబడించుచున్న వారము, అంగీకరించిన వారము. క్రీస్తు సంతానము అంటే క్రీస్తు గర్భంలో నుండి మనం పుట్టామా? బాప్తిస్మము ద్వారా నూతనమైనటువంటి జన్మను క్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నాం. శారీరకంగా మనం ఆలోచన చేయకూడదు. శారీరకంగా మనం అంతా కూడా మన కన్న తల్లిదండ్రులకు పుట్టాం. కానీ ఆత్మపరముగా మనం ఆలోచన చేయాలి.
దేవుడి మాటలన్నిటిని ఏ విధంగా చూపిస్తున్నాడు? ఆత్మీయంగా చూపిస్తున్నాడు. మనలో ముఖ్యమైనది ఏంటి? శరీరమా, ఆత్మ? ఆత్మే కదా. ఆత్మీయంగా మనం వీటిని అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంతానము అనగా క్రీస్తును అంగీకరించిన వారు అని అర్థం, క్రీస్తును వెంబడించిన వారు అని అర్థం. అలాగే సర్ప సంతానము అనగా సర్పమును అంగీకరించిన వారు, అనగా అపవాదిని అంగీకరించిన వారు, అపవాదిని వెంబడించిన వారు అని అర్థం. దుష్ట సంతానము, సాతాను సంతానము, అపవాది సంతానము అనగా వాడి గర్భం నుండి పుట్టిన వారిని కాదు. వాడేమీ భూమి మీద శరీరాన్ని ధరించుకుని ఎవరితోనూ లైంగిక సంబంధాన్ని పెట్టుకుని పిల్లల్ని కనటం లేదు. ఆనాడు హవ్వ చేసినటువంటి ప్రధానమైనటువంటి దోషం, పాపము, వారు ఏదేను వనంలో నుండి గెంటివేయబడటానికి ఉన్నటువంటి ఏకైక కారణం దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వారు తినడం మాత్రమే. కనుక ఎవరైనా ఒకవేళ తప్పుడు బోధలతో మీ వద్దకు వచ్చి సర్ప సంతానం అనగా ఆనాడు సర్పము హవ్వను కూడినదని, ఆ తర్వాత కయ్యను పుట్టాడని, ఆ విధంగా సర్ప సంతానం భూమి మీద ప్రారంభమైందని ఎవరైనా చెబితే ఆ మాటలను వెంటనే మీరు ఖండించాలి. దేవుని వాక్యము చేత ఆ మాటలను, ఆ బోధను మీరు ఖండించాలి. కయ్యను యెహోవా దయ వలన ఆదాము హవ్వలకు అనుగ్రహింపబడినటువంటి మొదటి గర్భఫలము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అపవాది అయిన వాడు మనుషులను దేవుని మాటలను అతిక్రమించేటట్టుగా ప్రేరేపిస్తాడే తప్ప మనుషులతో లైంగిక సంబంధాలు కానీ, ప్రేమానురాగాలను కానీ, బాంధవ్యాలను కానీ ఏర్పరచుకోడు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలో నేర్చుకోవలసినటువంటి చక్కని సంగతి. అయితే పాఠ్యభాగంలోనికి మనం రాగలిగితే, యేసుక్రీస్తు వారి సంతానముగా, స్త్రీ సంతానముగా, యేసును వెంబడించిన వారుగా భూమి మీద ఎవరైతే ఉంటారో వారంతా కూడా అపవాదితో యుద్ధం చేయాలి. అసలు అపవాది ప్రారంభంలో హవ్వను ఎందుకు ఎన్నుకున్నది అంటే, హవ్వ ఎక్కువ బలహీనమైన ఘటము కనుక దేవుడు కూడా అపవాదిని ఓడించాలంటే ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచబడిన ఈ స్త్రీ ద్వారానే, ఈ స్త్రీ సంతానము ద్వారానే నేను వాడిని ఓడిస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. అపవాది తన కుయుక్తి చేత బలహీనురాలైనటువంటి స్త్రీని మోసగించాడు. దేవుడు సత్యము చేత, వాక్యము చేత, ధర్మము చేత, న్యాయము చేత బలహీనురాలైనటువంటి స్త్రీతోనే అపవాది మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అపవాది చేసే యుద్ధంలో వాడు మడిమ మీద కొట్టగలిగితే, దేవుడు స్త్రీ సంతానము ద్వారా జరిగిస్తున్నటువంటి యుద్ధంలో వాడిని తల మీద కొట్టేలా చేస్తున్నాడు. అంటే వాడిని సమూల నాశనం చేయటానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, దేవుడు భూమి మీద ఆయన మాటలను నెరవేర్చటానికి బలహీనులని ఎందుకు ఉపయోగించుకుంటున్నాడో, ఎన్నుకుంటున్నాడో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆయన చేయించే యుద్ధం బలమైనది, కానీ ఆయన ఎన్నుకున్న వారందరూ బలహీనులు. మరలా చెబుతున్నాను వినండి. ఆయన చేయించే, ఆయన జరిగించే యుద్ధం బలమైనది, కానీ ఆయన ఎన్నుకున్న వారంతా కూడా బలహీనులు. లోకంలో ఎవరు ఎన్నుకోబడ్డారో చూడండి. ప్రారంభం నుండి నేటి వరకు ఎవరు దేవుని కార్యక్రమాలను నెరవేర్చటానికి ఎన్నుకోబడ్డారో చూడండి. అందరూ కూడా బలహీనులే. ఎందుకు దేవుడు ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఎందుకు దేవుడు ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఆయన తలంపులు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన మార్గములు చాలా గొప్పవి. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూసారా? నేను అపవాదిని ఓడించటానికి బలహీనుల్ని నేను ఏర్పాటు చేసుకుంటాను. ఒకవేళ నా యొద్దకు వచ్చి క్రీస్తు సంతానముగా దేవుని పక్షమున అపవాదితో ఎవరైనా పోరాడాలి అనుకుంటే కనుక వారు నా దగ్గరకు రిక్తహస్తాలతో రావాలి, బలహీనులైపోయి రావాలి అని దేవుడు మనుషులకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు లోకంలో ఎందరో బలవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అందచందములు కలిగిన వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. ఎందరో ఉన్నారు. వీరందరితో దేవుడు అపవాదితో యుద్ధం చేయించాలని అనుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదు. వీరందరితో దేవుడు అపవాదితో యుద్ధం ప్రకటించలేదు. బలహీనులతో దేవుడు అపవాది మీద యుద్ధాన్ని ప్రకటించాడు.
బలహీనులైన వారికి తన బలమును అనుగ్రహించి అపవాదితో యుద్ధాన్ని ప్రకటించాడు. ఎందుకు? ఆనాడు అపవాది బలహీనురాలైనటువంటి హవ్వను మోసగించింది. ఎవరైతే బలహీనురాలని నీవు అనుకుంటున్నావో ఆ బలహీనులకు నేను బలాన్నిచ్చి నీ మీద యుద్ధం చేయిస్తాను. నీవు వారిని మడిం మీద కొడతావు, వారు నిన్ను తల మీద కొడతారు. ఇది నేను చేయించే యుద్ధం అన్నాడు దేవుడు ఆనాడు. ఇది ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మీరు ఆలోచన చేయగలిగితే ఇది ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఆ గొప్పదైన నిర్ణయంలో మీరు నేను పాలిభాగస్తులైతే తప్ప పరలోక రాజ్యానికి మనం చేరుకోలేం. పరలోక రాజ్యానికి మనం చేరుకోలేం. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు కూడా లోకమందు బలహీనుడిగా కనిపిస్తున్నాడా, బలవంతుడిగా కనిపిస్తున్నాడా? ఆయన పరలోకంలో అయితే ఎంతో గొప్ప వైభవాన్ని కలిగిన వాడు, దేవుని కుమారుడుగా, దైవము వంటి వాడుగా అన్ని అధికారాలను ఆయన అక్కడ కలిగి ఉన్నవాడే, సకల సౌకర్యాలను ఆయన అక్కడ కలిగి ఉన్నవాడే. కానీ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన ఎలా వచ్చాడో చూడండి. ఆయన ఎలా వచ్చాడో చూడండి. రక్తహస్తాలతో వచ్చాడు. రక్తహస్తాలతో వచ్చాడు. ఆయనను చూస్తే లోకమందు ఘనత ఏమీ కనిపించడం లేదు, గొప్పతనం ఏమీ కనిపించడం లేదు. ఆయన వెనుక బందీ బలగం ఏది కనిపించడం లేదు. కానీ అపవాదితో యుద్ధం చేసేవారిలో ఆయన మహాచక్రవర్తి, మహారాజు. అపవాదిని తల మీద కొట్టాలంటే మొట్టమొదట ఆయనే ఉన్నాడు. స్త్రీ సంతానము, స్త్రీయందు పుట్టినవాడు, స్త్రీయందు పుట్టినవాడు. కన్యక అయిన మరియకు పుట్టినటువంటి యేసు భూమి మీద దేవుని అభీష్టాన్ని నెరవేర్చడానికి, దేవుడు ఆనాడు తీసుకున్న నిర్ణయానికి ఈయన బలమునిచ్చి ఆ నిర్ణయాన్ని తనలో నెరవేర్చి అపవాదితో యుద్ధాన్ని చేసి దేవుని యొక్క బలాన్ని భూమి మీద నిరూపించాడు. దేవుని బలము చేత అపవాదిని నాశనం చేశాడు, ఓడించాడు, అంతమొందించాడు. కనుక తనను పోలిన వారందరూ కూడా, తనను వెంబడించి వారందరూ కూడా ఈ విధంగానే ఉండాలని యేసు కోరుకున్నాడు. మీరు బలహీనులే. బలహీనులైనప్పుడు దేవుని బలము మీకు అనుగ్రహింపబడి మిమ్మును అపవాది మీద యుద్ధంలో గెలుపొందేలా చేస్తుంది. ఓ చక్కని మాట, యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన మాట ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను చూచి జాగ్రత్తగా మీరు పాఠమును అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడైన యేసు బలహీనతల విషయములో మనతో సహానుభవము లేనివాడు కాడు. బలహీనతల విషయములో మనతో సహానుభవము కలిగిన వాడే. అయినా ఆయన శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇదే ఆయనకు మనిషికి ఉన్న తేడా. మన ప్రధాన యాజకునికి ఒక సగటు మనిషికి ఉన్న తేడా అదే. శోధనల యందు మనిషి పాపములో పడిపోతాడు, శోధనల యందు యేసు పాపము లేనివాడుగా ఉన్నాడు. అలాగని ఆయనకు బలహీనత లేదా? అలాగని ఆయనకు శోధన లేదా? భూమి మీద ఆయన బలహీనుడిగా కనిపిస్తున్నాడు. భూమి మీద ఆయన బలహీనుడిగా కనిపిస్తున్నాడు. ఆయన బలహీనుడిగా కనిపించబట్టే కదా ఆయనను సిలువ వేయగలిగారు. ఆయన బలహీనుడిగా కనిపించబట్టే కదా ఆయన వస్త్రములు పంచుకోగలిగారు. ఆయన బలహీనుడిగా కనిపించబట్టే కదా ఆయనను కొరడాలతో కొట్టారు. ముండ్ల కిరీటము నల్లి ఆయన శిరస్సు మీద పెట్టారు. ఆయన రక్తము కారేలా ఆయనను హింసించారు. ఆలోచించండి. దేవుడు బలహీనులను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడో, బలహీనులుగా ఉండి ఆయన యుద్ధములో దేవుని బలమును పొంది అపవాదిని ఓడించాలని ఆయన ఎందుకు కోరుకున్నాడో దీనిని బట్టి మీకు అర్థం కావాలి. ఒకనాడు దేవుడు తీసుకున్న నిర్ణయం మనము బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనలో ఎవరిని చూస్తాడో తెలుసా? స్త్రీ సంతానము. స్త్రీ బలహీనమైన ఘటం కదా. మీరు భూమి మీద లౌకికంగా, లోక సంబంధంగా బలహీనుడైనప్పటికీ దేవుని వాక్యమును కలిగి అపవాది మీద మీరు యుద్ధం చేస్తున్నప్పుడు మీరు స్త్రీ సంతానముగా దేవుని దృష్టికి కనిపిస్తారు. స్త్రీ సంతానముగా దేవుని దృష్టికి కనిపిస్తారు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31 వరకు చూడండి.
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు చూస్తే దేవుడు భూమి మీద ఆయన తరఫున యుద్ధం చేయటానికి ఎవరెవరిని నియమించుకుంటున్నాడో పిలుచుచున్నాడో మీకు అర్థమవుతుంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయెను. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు లోకములో తన కొరకు బ్రతికే వారిని ఎలాంటి వారిని పిలుచుకుంటున్నాడో, ఎలాంటి వారిని ఏర్పరచుకుంటున్నాడో, తన రాజ్యమందు యుద్ధ సైనికులుగా ఎలాంటి వారికి అవకాశం ఇస్తున్నాడో ఈ మాటల్లో మీరు చూడండి. ఈ మాటల్లో మీరు చూడండి. లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశములకు చెందిన వారైనా ఆయన పిలువలేదు. ఎందుకంటే వారు దేవుని ఎదుట అతిశయిస్తారు. నేను లోకమందు జ్ఞానిని, నేను లోకమందు గొప్పవాడిని, నేను లోకమందు గొప్ప వంశములో పుట్టినవాడిని, ఘనుడను, ధనవంతుడను అని వారు దేవుని ఎదుట అతిశయిస్తారు. కనుక ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, వ్యర్థము చేయుటకు ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఒకనాడు దేవుడు తీసుకున్న ఆ గొప్ప నిర్ణయం, ఆ నిర్ణయాన్ని దేవుడు అమలు చేయటానికి ఆయన మాటలు భూమి మీద ఎలా నెరవేరుస్తున్నాడో చూడండి. ఆ మాటలను ఎందరిలో అయితే నెరవేర్చుకుంటున్నారో వారంతా కూడా ధన్యులేంటి. ఆయన మాటలకు విలువనిచ్చి రక్షణార్థమైన ఆయన మాటలను తమ జీవితాలలో పాటిస్తున్న ప్రతి ఒక్కరూ గొప్పవారండి. గొప్పవారండి. యేసుక్రీస్తును పోలి, యేసుక్రీస్తు ద్వారా దేవుని కొరకు నియమింపబడి అపవాదితో యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిక లేనివారే, బలహీనులే. వారు దేవుని బలమును పొంది భూమి మీద ప్రభువును బట్టి మాత్రమే అతిశయిస్తూ, ఇక మిగిలిన అన్ని విషయాలలో నొప్పింపబడుతూ, శ్రమను అనుభవిస్తూ, ఆకలి దప్పికలతో ఉంటూ, లేమిలో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అలాంటి వారితోనే అపవాదిని ఓడించాలన్నది పరలోకమందున్న తండ్రి అభీష్టం, తండ్రి కోరిక, తండ్రి గొప్పదైన నిర్ణయం. అలాంటి వారిలో మీరున్నారా? అలాంటి వారిలో మీరున్నారా? లోకమందు దేనినో సంపాదించి దాని నిమిత్తం అతిశయించాలని మీరు కోరుకుంటున్నారా? దేవుని నిర్ణయానికి ఎక్కడ విలువనిచ్చినట్టు అవుతుంది చెప్పండి? దేవుని నిర్ణయానికి మనం విలువనివ్వాలి కదా. లోకమందు ఒకవేళ మనకు ఏదైనా ఉంటే దానిని విడిచిపెట్టి, దానిని మనం పరిత్యజించి దేవుని దగ్గరకు రిక్తహస్తాలతో వెళ్ళి, తండ్రి నీ కొరకు నేను పని చేయాలి, నేను స్త్రీ సంతానంగా ఉండాలి, నేను ఒక బలహీనుడనుగా భూమి మీద కనిపించిన నీ యందు నేను బలవంతుడనై, క్రీస్తు యేసునందు నేను ఒక యుద్ధ సైనికుడనై అపవాదితో యుద్ధం చేయాలి, వాడిని నేను తల మీద కొట్టాలి అని తీర్మానించుకొని దేవుని కొరకు యుద్ధం చేసే గొప్ప వీరునిగా మీరు దేవుని దగ్గరకు రాగలుగుతున్నారా? అప్పుడు మాత్రమే మీకు పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే అపవాది సంతానంగా మిగిలిపోతారు, ఓడిపోయిన వారి జాబితాలోనికి వెళ్ళిపోతారు, పాతాళం ముందు శిక్షలోనికి మీరు చేజార్చబడతారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యము మనుషులను ఏ విధంగా పిలుస్తుందో చూడండి. మనుషులను ఏ విధంగా పిలుస్తుందో చూడండి. మీరు బలహీనులుగానే ఉండి రండి, మీరు బలహీనులుగానే రండి. దేవుని వాక్యం మీకు బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మీకు బలాన్ని ఇస్తుంది. విశ్వాస వీరులు అందరిని మీరు చూస్తున్నప్పుడు వీరంతా లోకమందు బలహీనులే. దేవుని వాక్యమును బట్టి వారు బలాన్ని పొందారు. విశ్వాసము ద్వారా రాజ్యములను వారు జయించారు, శత్రువులను వారు వెళ్ళగొట్టారు, దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చగలిగారు. ఎవరు బలహీనులు కాదో చెప్పండి? అందరూ బలహీనులే.
మీరు విశ్వాస వీరుల్లో దేవుని గ్రంథమందు దాఖలైనటువంటి నీతిమంతుల యొక్క పట్టీలో ఏ పేరుని మీరు చూచినా వారంతా కూడా లోకమందు ఘనులు కాదు, గొప్పవారు కాదు, గొప్ప గొప్ప వంశములలో పుట్టినవారు కారు. ఏ విషయంలోనూ వారికి ఘనత లేదు. వారు బలహీనులుగానే ఉన్నారు. దేవుని వాక్యము వారిని బలపరిచింది. వారు అతిశయిస్తే కేవలం ప్రభువును బట్టి మాత్రమే అతిశయించేటట్టుగా వారి జీవిత కాలంలో ప్రతి దానిని వారు వదులుకొని దేవునిని మాత్రమే వారు పట్టుకున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి అపవాదితో యుద్ధాన్ని జరిగించి వాడిని ఓడించి పరలోకానికి వారు ఆహ్వానింపబడుతున్నారు. ఆలోచించండి. ఏ భక్తి జీవితమునైనా, ఏ నీతిమంతుని జీవితమునైనా మీరు ఆలోచించి చూడండి. వారంతా లోకరీతిని చిన్నవారే, బలహీనులే. మరి లోకమందు ఏదో బలహీనత ఉందని మీరెందుకు దేవుని దగ్గరకు రాకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుడు అప్పగించిన పనిని చేయకుండా, దేవుడు నిర్ణయించిన అపవాదితో యుద్ధాన్ని చేయకుండా మీరెందుకు నిలిచిపోతున్నారో మీరు ఆలోచించండి. దేవుడు బలహీనులనే కదా పిలుస్తున్నాడు. ఇంకా నాలో ఏదో బలహీనత ఉందని దేవునికి దూరంగా జరిగిపోవడం దేనికి చెప్పండి? నీవు బలహీనుడు అయినప్పుడే దేవుడు నీకు అందించే బలమును బట్టి నీవు బలవంతుడవు. నీవు ఆ విషయంలో చాలా ఆనందపడాలి. నీవు బలహీనుడు అయినప్పుడే దేవుని బలము నీకు వస్తుంది కనుక నీవు ఆ విషయంలో ఆనందించాలి. నీవు ఎన్నిక లేనివాడు అయినప్పుడే దేవుని దగ్గర నుండి ఎన్నిక నీకు వస్తుంది. ఆ విషయంలో నీవు ఆనందించాలి. లోకంలోనే నీవు ఎన్నిక చేయబడిన వాడవైతే, లోకంలోనే నీవు ఘనుడవైతే, లోకంలోనే నీవు గొప్పవాడువైతే, ధనవంతుడవైతే, లోకంలోనే నీవు ఎవరికి అందనంత స్థాయికి వెళ్ళిపోతే దేవుని దగ్గర నీవు అతిశయిస్తావు కదా. దేవుని దగ్గర నీ బలాన్ని బట్టి, నీ ఘనతను బట్టి నీవు అతిశయిస్తావు కదా. కనుక ఏ శరీరయు ఆయన ఎదుట అతిశయింపకుండునట్లు బలహీనులను, వెర్రివారిని, ఎన్నిక లేని వారిని ఆయన తన పనికి, తన యుద్ధానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. వారు మాత్రమే క్రీస్తు వారుగా, క్రీస్తు సంతానముగా, క్రీస్తును వెంబడించువారుగా కనిపిస్తారు. ఎందుకంటే క్రీస్తు కూడా లోకానికి ఒక బలహీనుడిగానే వచ్చాడు. క్రీస్తు కూడా బలహీనుడిగానే కనిపిస్తున్నాడు. మరో చక్కని మాట దైవ గ్రంథంలో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. పౌలు గారు లోకమును బట్టి బలహీనులుగా కనిపిస్తున్నప్పుడు అనేక మంది పౌలు గారు చెప్పే దేవుని మాటలను కూడా బలహీనమైనవిగా తోసిపారేస్తున్నారు. ఆలోచిస్తున్నారా? చాలామంది ఇలాంటి వారు ఉంటారు కదండి. కొరింథీయులలో అలాంటి వారు ఉన్నారు. పౌలు గారిని లోక సంబంధంగా ఒక బలహీనుడిగా చూస్తున్నారు. పౌలు గారికి లోక సంబంధంగా ఉన్న బలహీనతను బట్టి పౌలు గారు చెప్పే గొప్పదైన దేవుని వాక్యమును కూడా బలహీనమైనదిగా చూస్తున్నారు. అంటే ఆ వాక్యమును పట్టించుకోవటం లేదు, ఆ వాక్య ప్రకారం బ్రతకటం లేదు, ఆ వాక్యమును హేళన చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు కానీ మేము కానీ లోకం దృష్టికి మాత్రమే బలహీనులం, లోకము దృష్టికి మాత్రమే బలహీనులం, కానీ దేవుని యందైతే శక్తిమంతులం, దేవుని దృష్టికైతే బలవంతులం. మీరు మా బలాన్ని చూడాలనుకుంటున్నారా? మీరు మా శక్తిని చూడాలనుకుంటున్నారా అని పౌలు గారు అక్కడ అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దేవుని వాక్యమును బట్టి, దేవుని కొరకు బ్రతకాలనే కోరికను బట్టి, దేవుడు అప్పగించిన యుద్ధంలో మేము పాలు పొందాలనే ఆలోచనను బట్టి లోకమందు దేనిని కోరుకొనక, లోకములో ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రిక్తహస్తాలతో వచ్చేసాం. లోకమందున్న మనుషుల దృష్టికి మేము బలహీనులం కావచ్చు, మేము ఎందుకు పనికిరాని వారముగా వారి చేత పరిగణింపబడవచ్చు, కానీ దేవుని యందైతే, దేవుని వాక్యము దృష్టికైతే మేము బలవంతులం. ఆలోచన చేయండి.
ఈ విధమైనటువంటి జ్ఞానమును ఎందరైతే నేర్చుకొని లోకమందు నేను బలహీనుడునుగా ఉండి బలమైన దేవుని వాక్యమును చేతపట్టి అనేక మందికి దేవుని వాక్యమును పరిచయం చేస్తూ క్రీస్తు సువార్త కార్యక్రమాలలో నేనుంటూ పాలిభాగస్థుడనై దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అపవాదితో భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసి వాడిని తల మీద కొట్టాలనే నిర్ణయాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు దేవుని దృష్టికి క్రీస్తు కుమారులుగా, క్రీస్తు ద్వారా అంగీకరింపబడేవారుగా, నిత్య జీవానికి అర్హులుగా కనిపిస్తారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇంకా యేసుక్రీస్తు వాక్యమును విన్నవారు, యేసుక్రీస్తు వాక్యమును నేర్చుకుంటున్న వారిలో కూడా ఇంకా అనేక మంది లోకంలో ఏదో కావాలని, లోకమందు ఇంకా ఏదో కొరత ఉండిపోయిందని, లోకమందు ఇంకా ఏదో సంపాదించుకోవాలని దేవుణ్ణి అడగడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ వాక్యం వారికి అర్థమైందంటారా? అసలు లోకంలో దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? లోకము దృష్టికి బలహీనులుగానే చూడాలనుకుంటున్నాడు కదా. ఆయన దృష్టికి అయితే మనం బలవంతులం, కానీ లోకంలో మనం బలహీనులమే కదా. ఇది ఆయన కోరుకున్న కోరిక కదా, ఆయన ముందుగా తీసుకున్న నిర్ణయం కదా. మరి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా దేవుణ్ణి మనం ప్రార్థిస్తామా? ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా దేవుణ్ణి మనం అడుగుతామా? తండ్రి, లోకమందు నన్ను గొప్పవానిగా చెయ్యి, లోకమందు నన్ను ఘనుడిగా చెయ్యి, లోకమందు నన్ను అందరికంటే మిన్నగా చెయ్యి అని మనం కోరుకుంటామా? తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చేలా చెయ్యి, నేను లోకమందు బలహీనుడిగా ఉండి నీ చేత అంగీకరింపబడేవాడునుగా ఉండినట్లుగా నాకు సహాయం చేయని దేవుణ్ణి కోరుకోవాలి. కానీ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన వారు కూడా ఎంత అవివేకముగా, ఎంత దౌర్భాగ్యముగా ఆలోచనలు కలిగి ఉంటున్నారో మీరు ఒక్కసారి గమనించండి. కనుక అట్టివారిగా మీరు ఉండకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన కొరకు బ్రతికేవారుగా, లోకమందు మీరు బలహీనులైన దేవుని బలమైన వాక్యమును చేతపట్టి అతిశయిస్తే ప్రభువునందే అతిశయించి క్రీస్తును మీ రక్షకునుగా అంగీకరించి ఆ క్రీస్తును లోకానికి ప్రకటించి ఉన్నతమైన మహారాజ్యమునకు మీరు చేరువు కావాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాలలో వ్రాయబడినటువంటి చక్కని మాటలను చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఎవరండి దేవుని కొరకు బ్రతికిన వారు ఎలా కనిపిస్తున్నారండి? బలహీనులుగా కనిపిస్తున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. దేవునికి అలాంటి వారు కావాలి. గొలియాతును చంపటానికి లోకము దృష్టికి బలహీనుడిగా కనిపిస్తున్న దావీదు మాత్రమే దేవుని దృష్టిలో ఎన్నిక కాబడ్డాడు. ఆనాడు ఎందరో గొలియాతును ఎదిరించటానికి లోకము దృష్టికి బలవంతులుగా, గొప్పవారుగా కనిపిస్తున్న వారందరూ గొలియాతును ఎదిరించలేకపోయారు, యుద్ధరంగంలో అడుగు పెట్టలేకపోయారు, పిరికి హృదయంతో పారిపోయారు. అయితే చిన్నవాడైన బాలుడైన దావీదు మాత్రమే గొలియాతును సంహరించగలిగాడు. బలహీనుడైన దావీదు ఒక బలవంతుడుగా కనిపిస్తున్నటువంటి గొలియాతును ఎక్కడ కొట్టాడో చూడండి. తల మీద కొట్టాడు, వాడిని సంహరించాడు. ప్రతిదీ మీరు దేనిని తీసుకున్నా సరే ప్రతిదీ మీకు ఉదాహరణగానే కనిపిస్తుంది. అది దేవుని నిర్ణయం. ఆ దేవుని నిర్ణయం ఆయా కాలాలలో భక్తుల జీవితాలలో నెరవేరింది. నెరవేరడానికే దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. నిర్వీర్యం కావటానికి దేవుడు నిర్ణయాన్ని తీసుకోలేదు, నెరవేరడానికే తీసుకున్నాడు. ఆయన తలంపులు ఉన్నతమైనవి, ఆయన మార్గములు చాలా గొప్పవి. ఆ దేవుని నిర్ణయం నీలో నెరవేరుతుందా లేదా? అదే ఇక్కడ ప్రశ్న. ఆ మహాదేవుని నిర్ణయం నీలో నెరవేర్చుకోవాలి. నీలో నాలో ఆ దేవుని నిర్ణయం నెరవేరితే తప్ప మనం పరలోక రాజ్యానికి అర్హులం కాలేం. కనుక మనం బలహీనులముగా ఉండి దేవుని బలమును పొంది అపవాదితో యుద్ధం చేయాలి. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపవాదితో మనం చేసే యుద్ధం ఎలా ఉండాలో, మనం ఎలా సిద్ధపడాలో అక్కడ వ్రాయించాడు కదా, దేవుడు తెలియజేశాడు కదా. ఒకసారి ఆ మాటలను చూద్దాం. అపవాదితో మనం యుద్ధం చేసేటప్పుడు స్త్రీ సంతానముగా ఉండి క్రీస్తు పక్షము వారమై ఉండి దేవుని రాజ్యంలో ఉంటూ ఈ భూమి మీద బ్రతుకు కాలంలో అపవాదితో యుద్ధాన్ని ఎలా చేయాలో, ఎలా సిద్ధపడాలో దేవుడు వ్రాయించిన ఆ మాటలను ఒక్కసారి చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 10వ వచనం నుండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అపవాదితో మనం చేసే యుద్ధంలో మనం ఎలాంటి పరికరాలను ధరించుకోవాలి ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఆత్మ సంబంధమైన పరికరాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలలో ఒక చక్కని యుద్ధోపకరణాన్ని గూర్చి మధ్యలో రాయబడింది. అదేంటో తెలుసా? మీ పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొనుడి. జోడు ఎందుకు వేసుకుంటారు? లోకమందు ఏదైనా ఒక పొలంలోనికి వెళ్ళినప్పుడు, లేక ఏదైనా ఒక అడవి ప్రాంతంలోనికి మనం వెళ్ళినప్పుడు జోడు కానీ ఒక షూ కానీ ఎందుకు వేసుకుంటారు? మడిమ మీద సర్పము కాటు వేయకుండా ఉండడానికి. ఒక పొలంలో బడి వెళ్తున్నప్పుడు పాదములకు జోడు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? విషకీటకాలు ఏమైనా పాదముల మీద దాడి చేస్తాయేమోనని. దేవుడు ప్రారంభంలో తీసుకున్న నిర్ణయం కదా. నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని దేవుడు ముందుగా తెలియజేశాడు కదా. అందుకే ఇప్పుడు మనకు జాగ్రత్త చెబుతున్నాడు. యుద్ధం పోటాపోటీగా ఉంటుంది. ప్రత్యర్థి కూడా నీ మీద బాణములు ప్రయోగిస్తాడు. వాడి అగ్ని బాణములను ఆర్పుటకు నీవు చక్కని విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అలాగే వాడు నిన్ను మడిమ మీద కొడతాడు గనక నీ పాదములకు చక్కని జోడు తొడుక్కోవాలి. ఏంటి జోడు? సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు. అంటే సువార్త అనగానే, క్రీస్తు రాజ్య ప్రకటన అనగానే మన మనస్సు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనస్సు. దేవుని వాక్యమును ప్రకటించటానికి, దేవుని వాక్యమును ప్రకటింప చేయటానికి, దేవుని కార్యక్రమాలను నిర్వహించటానికి, ఆత్మలను రక్షించటానికి, సువార్తను ఏ విధముగానైనా సరే మనుషుల చెంతకు చేరువ చేయటానికి నేను ఏ విధముగా సహకరించగలను? నా పాత్ర ఎలా ఉండాలి? నేను ఏ విధంగా మనుషులకు సువార్తను అందించగలను? మీరు ఆ జోడు తొడుక్కుంటే తప్ప, అంటే మీ జీవితాలలో సువార్త ప్రకటన అనేది ఒక భాగం అయిపోతే తప్ప మీరు అపవాదిని ఓడించలేరు. వాడు మీ మడిమ మీద కొట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. ఒకవేళ వాడు మడిమ మీద కొడితే మీ తలకు విషం ఎక్కే లోపు మీరు మేల్కొనకపోతే, మీరు వైద్యం తీసుకోకపోతే మీరు మరణిస్తారు. కనుక జాగ్రత్త పడండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ముందుగా మనకు జాగ్రత్త తెలియజేశాడు. అపవాదికి అయితే ఇక జాగ్రత్త ఏమీ లేదు. నిజంగా నీవు ధీరుడవై దేవుని వాక్యము చేత పట్టుకొని లోకమందు దేవుని కార్యక్రమాలు నెరవేరుస్తూ వాడిని తల మీద కొడితే వాడు చచ్చి పడిపోతాడు. మీ పాదములతో వాడిని శీఘ్రముగా చితుకు త్రొక్కిస్తాడు దేవుడు. వాడికి ఉపాయం అంటూ ఏమీ లేదు, మనకే ఉపాయం ఉంది. తప్పించుకునే మార్గం మనకే ఉంది. కనుక ఈ యుద్ధోపకరణములన్నింటినీ మీ ఆత్మకు మీరు తొడుగుకొనగలిగితే మీరు రక్షింపబడతారు. మీ ఆత్మ పాతాళమునకు వెళ్ళిపోకుండా రక్షింపబడుతుంది. దేవుడు తీసుకున్న ఆ నిర్ణయం మీలో నెరవేరితే పరలోక రాజ్యం మీకు సంప్రాప్తిస్తుంది. కనుక స్త్రీ సంతానమై యేసుక్రీస్తు పక్షపు వారై అపవాదితో చక్కని యుద్ధం చేయండి. వాడిని తల మీద కొట్టండి. వాడు మీ మడిం మీద కొట్టే అవకాశం ఉంది కనుక దేవుడు చెప్పిన యుద్ధోపకరణములన్నింటినీ ధరించుకొని దేవుని కార్యక్రమాలలో ఉంటూ అపవాదితో యుద్ధాన్ని చేయండి. చివరిగా దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి చక్కని మాటను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. దేవుడు మనలను ప్రేమించి ఆయన మనకు చెబుతున్నటువంటి జాగ్రత్తలు ఆ మాటలలో కనిపిస్తున్నాయి. మనలను ప్రేమించాడు ఆయన, మనలను విడిచిపెట్టలేదు ఆయన. మనలను విడిచిపెట్టేస్తే
ఆయన మాటలను మనకు తెలియచేయకుండా ఆయన మౌనంగా ఉండిపోతే మన రక్షణను ఎవరు పట్టించుకుంటారు? మన ఆత్మను ఎవరు కాపాడతారు? అందుకే ఆయన మౌనంగా ఉండకుండా మరలా మనకు ఒక చక్కని జ్ఞానపూరితమైన రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఒకవేళ మీ జీవితంలో పోరాటంలో చేతులు వడలిపోయాయా? మోకాళ్ళు సడలిపోయాయా? కుంటికాలైపోయిందా? నిలబడలేకపోతున్నారా? అయితే ఒక్కసారి మరలా దేవుని వాక్యపు పిలుపునందుకొని ప్రారంభంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి మీ మనస్సులో మననం చేసుకొని వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. మీరు భూమి మీద బలహీనులే, ఆయనకు తెలుసు. బలహీనులైన వారిని ఆయన పిలిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలం మీకు అనుగ్రహింపబడుతుంది. కనుక మీరు తీసుకోవలసిందల్లా కేవలం నిర్ణయం మాత్రమే. వడలిన చేతులు సడలిన మోకాలను మీరు బలపరచండి, మార్గమును సరళం చేసుకోండి. కుంటికాలు బెనకక చక్కని మార్గంలో నడిచేటట్టుగా మార్గమును సరళము చేసుకోండి. నిజంగా మీరు దేవుని కొరకు బ్రతకటానికి నిర్ణయం తీసుకుంటే ఆ పైన దేవుని కొరకు బ్రతికే సహాయం అంతటినీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మనం బలహీనులమైన ఆయనకు తెలుసు కదా. బలహీన స్థితిలో మనం ఆయన దగ్గరకు వచ్చామని ఆయనకు తెలుసు కదా. కనుక అటువంటి బలహీనతలో మనకు బలమును అనుగ్రహించి ఆయన కొరకు బ్రతకటానికి తప్పకుండా ఆయన తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం చేయాల్సిందల్లా ఏంటి? దేవుని వాక్యమునకు విధేయులము కావడమే. అవును, ఆయన రక్షణార్థమైనటువంటి ఒక చక్కని నిర్ణయాన్ని ప్రారంభంలో తీసుకున్నాడు. ఆ నిర్ణయం నాలో అమలు కావటానికి ఇదిగో దేవుని వాక్యం నన్ను ప్రేరేపించి హెచ్చరించి పిలుస్తుంది. కనుక నేను దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి. నా తలంపులైతే, నా మార్గములైతే ఇదిగో భూమి మీద మట్టుకు మాత్రమే పరిమితము. ఆయన తలంపులు, ఆయన మార్గములు ఉన్నతమైనవి. ఆ తలంపులను, ఆయన మార్గములను నేను అన్వేషించి దేవుని గ్రంథములో ఆయన వ్రాయించిన మాటలు చొప్పున నేను బ్రతకటానికి స్థిర నిశ్చయము చేసుకొని నా మనస్సును స్థిరపరచుకొని దేవుని కార్యక్రమాలలో నేను ఉండాలి. అనేకులకు దేవుని క్రీస్తు ద్వారా పరిచయం చేయగలగాలి. నా జీవితకాలమంతా అపవాదితో నేను యుద్ధం చేసి పాపము చేయకుండా పరిశుద్ధతలో నా బ్రతుకును గడుపుకుంటూ విశ్వాస జీవితంలో ఎందరైతే పూర్వీకులు నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు, ప్రవక్తలైన వారు, అపొస్తలులైన వారు, శిష్యులైన వారు తమ జీవితములను దేవునికి అర్పణ చేసుకున్నారో అట్టి మాదిరిగా నేను కూడా స్త్రీ సంతానముగా యేసుక్రీస్తును వెంబడించిన వానుగా, యేసుక్రీస్తును పోలి నడుచుకున్నవానిగా నా జీవితమును దేవునికి అర్పణ చేసుకోవాలని మంచి నిర్ణయం మీరంతా తీసుకోవాలని దేవుని పరిశుద్ధ లేఖనముల ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ కన్నతండ్రి, ఈ సందర్భంలో ఈ సమయమందు మీరు మాకు దయచేసిన మహోన్నతమైన మీ మాటలను బట్టి మీకు వందనములు తండ్రి. ప్రారంభ కాలంలో మనుషుల రక్షణను బట్టి మీరు తీసుకున్న గొప్ప నిర్ణయం సంచలనాత్మకమైనది, విప్లవాత్మకమైనది తండ్రి. ఆ గొప్ప నిర్ణయము నాటి నుండి నేటి వరకు అనేక మంది నీతిమంతులలో, పరిశుద్ధులలో నెరవేరింది. నాయనా, మాలో కూడా మీ నిర్ణయం నెరవేరటానికి మేము సిద్ధ మనస్సును కలిగి ఉండటానికి మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. భూమి మీద మా ప్రత్యర్థి అయినటువంటి, విరోధి అయినటువంటి అపవాదిని అనునిత్యము మేము ఓడించగలుగుటకు శక్తిని, బలమును అనుగ్రహించండి నాయన. లోకరీతిని మేము బలహీనులమే, లోకరీతిని మేము ఎన్నిక లేని వారమే తండ్రి. మీ వలన మేము అంగీకరింపబడి అతిశయిస్తే కేవలం ప్రభువును తెలుసుకొనుటను బట్టి మాత్రమే మేము అతిశయింపగలుగుటకు మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి తండ్రి. వాక్యానుసారముగా మా జీవితములను మలుచుకొని మీ చిత్తమును నెరవేర్చి మీరు కోరుకున్నట్టుగా మా బ్రతుకులను మీకు అర్పించుకొనగలుగుటకు మీ కృపా కనికరములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా విన్నపములన్నింటినీ
మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా పరలోకమందున్న మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.